హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా పాపది ఇంకా 11th మంత్ అంటే ఇప్పుడే 10 అయిపోయి 11th ఎంట్రీ అవుతుంది. లాస్ట్ థీమ్ అన్నమాట ఫొటోస్లో. అది వినాయక చవితి టైంలో వచ్చింది కాబట్టి వినాయకుని థీమ్లో వేస్తున్నాము. కింద బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నా, మా పాప డిస్టర్బ్ చేస్తూనే ఉంది పక్కకు. సో ఆల్రెడీ ధోతి కట్టి పెట్టినా డిస్టర్బ్ చేస్తుంది, తను ఇగ్గుతుంది. నేనేమో ఇక చిన్నపిల్లలు ఉంటే ఇదే కాబట్టి మా ఆయనని పట్టుకోమన్నా. సో అలా నేను బియ్యం తీసుకున్నాను. ఫస్ట్ బియ్యం తీసుకొని డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ వినాయకుడు నార్మల్ షేపింగ్ వినాయకుడు, ఇది కంప్లీట్గా ఏం కాదు. సో ఒక రూపము తీసుకురావడానికి ఇలా ట్రై చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఎవరైనా చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. బియ్యంని తీసుకొని ఇట్లా తొండెము కాళ్ళు ఇట్లా బొట్టులాగా మనము చేసుకొని దాంట్లో పూలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇలా కంప్లీట్గా తెల్ల బియ్యము బ్లూ కలర్ క్లాత్ పైన బాగుంటుంది కాబట్టి అవి కూడా వినాయకుని సంబంధించిన క్లాత్లే. అయితే మా ఆయన ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి వినాయకుడి తర్వాత ఇట్లా పంచెలు ఇస్తారు కదా, పంచెలు అవి అలానే ఉంటే నేను ఎప్పుడైనా యూజ్ అవుతాయని అట్లా పెట్టేశాను అన్నమాట. సో ఇలా నేను ఫస్ట్ చామంతి పూలు తీసుకొని బొట్టుకు మళ్ళీ గులాబీ పూలు తీసుకున్నాను. తర్వాత తొండెంని అలా డెకరేట్ చేశాను. తొండెం దగ్గర మళ్ళీ ఒక చామంతి పువ్వు పెట్టాను. ఇలా మనం గులాబీ పూలతో చేస్తే డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. తొండెంకి చెవులకు కింద కాళ్ళ దగ్గర కూడా నేను మళ్ళీ గులాబీ పూలను తీసుకున్నాను. సో ఈ మధ్యన అందరూ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్తో చేస్తున్నారు కాబట్టి నాకు వీలున్నంత వరకు అన్ని మంత్స్ నేను కవర్ చేశాను. సో ఇదే లాస్ట్ మంత్ కాబట్టి దేవుంది కాబట్టి చాలా ఇంకా నెక్స్ట్ మంత్ ఇక బర్త్డేనే కాబట్టి సో ఇలా చేశాను అన్నమాట. ఒకసారి చూడండి. సో ఫైనల్గా ఎలా ఉందని కూడా మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇది ఇక్కడ జరుగుతూనే ఉంది, మా పాప అక్కడ అల్లరి చేస్తూనే ఉంది. ఒకసారి మా పాపని కూడా చూడండి, ఏం చేస్తుంది మా మమ్మీ అన్నట్టు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేద్దాం అన్నట్టు వస్తుంది. చూశారు కదా, అంబాడుకుంటూ వస్తుందన్నమాట. వచ్చి అన్నీ డిస్టర్బ్ చేస్తుంది, ఏమో చేస్తుంది మా మమ్మీ అని వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. సో తన డ్యాన్స్ చేస్తుంది ఒకసారి కూడా. తర్వాత నేను రెడీ చేస్తున్నాను వినాయకునిలాగా. సో ఫస్ట్ ధోతి ఆల్రెడీ కట్టాను, ఒక చిన్న పెరల్స్ పూసల దండ వేసాను. తర్వాత నామాలు పెడుతున్నాను, విభూతితోని నామాలు పెట్టి తర్వాత చిన్నగా తిలకంతో బొట్టు పెడతాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ ధోతి కట్టేసరికి నేను బ్లూ కలర్ తీసుకున్నా కాబట్టి అట్రాక్షన్గా ఉంది. ఒకసారి చూడండి. సో కంప్లీట్గా ఇలా వచ్చిందన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అస్సలు అల్లరి చేస్తుంది కాబట్టి అవన్నీ ఇగ్గి పెడుతుంది. ఏదో ఇక చిన్నగా కవర్ చేసామన్నమాట. ఈసారి అయితే కొంచెం అనుకున్నట్టు అంటే అంత సాటిస్ఫాక్షన్గా మా పాప సపోర్ట్ చేయలేదు, అన్నీ ఇగ్గేస్తుంది అన్నమాట. ఇంకా లాస్ట్ కదా అని చెప్పి ఇక కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇలా ఎవరైనా ఇంట్లో ఈజీగా థీమ్ చేసుకోవాలి వినాయకుడు అంటే ఇలా ట్రై చేయండి. మీరు వీలైతే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. నాకు ఇంట్లో బ్లూ కలర్ ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్ తీసుకోలేదు. సో ఇంకా నెక్స్ట్ వీడియో మా పాప థీమ్స్ అన్ని కలిపి ఒక వీడియోలో పెడతాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయకుడు ఎలా పెడతారో అసలు ఏమేమి చేసామన్నది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.